రెండు రాజకీయ పార్టీల మధ్యన ఉంది ఇవాళ. ఈ రెండు రకాలు ఒకటి తెలుగుదేశం ఒక 14 సంవత్సరాల పరిపాలన చూసాం, మనది వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన చూసాం. ప్రజలకి ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏముంది? పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు. కొత్త పార్టీ రాలేదు. కొత్త పార్టీ ఎవరైనా వచ్చి నేను కొత్తగా వచ్చాను నాకు ఒక అవకాశం ఇవ్వండి వీళ్ళకంటే గొప్పగా చేస్తానని చెప్పడం లేదు. 14 సంవత్సరాలు చేసిన వ్యక్తే మళ్ళీ అడుగుతున్నాడు నాకు అవకాశం అని. 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి నా పరిపాలన చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. అదే చూడమని చెప్పండి ఎవరికైనా. నువ్వు 14 సంవత్సరాలలో నువ్వు కొన్ని మనం రాష్ట్రం అంతా వదిలేసే ఈ జిల్లాలో ఏమో అభివృద్ధి చేసావు చెప్పు. నీకు ఎందుకు వేయాలి ఈ జిల్లా వాళ్ళు ఓటు? మనం ఏదో పక్కన పెట్టారు. ఈ జిల్లా వాళ్ళు ఎందుకు ఓటు వేయాలి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వంటూ చెప్పుకునేది ఒక్కటి జిల్లాలో ఉందా? ఒక ఆస్తి నిర్మాణం ఎక్కడ ఉందా? రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ హాస్పిటల్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అక్కడ యూనివర్సిటీ ఇచ్చారు. వంశధార ప్రాజెక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎక్కల దగ్గర పోర్ట్ ఇచ్చారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు. ఉద్దానంలో మంచినీటి స్కీమ్ ఇచ్చారు. ఇక్కడేమో పలాసలో హాస్పిటల్ కట్టారు. ఇంకా మన ఊర్లో స్కూల్ కట్టారా, హాస్పిటల్ కట్టారా, సెక్రటరీ బిల్డింగ్ కట్టారా, ఒక సామాజిక భవనం కట్టారా, అవన్నీ పక్కన పెట్టి ఒక జిల్లాని అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబెట్టడానికి 14 సంవత్సరాలు నువ్వు పనిచేసిన సందర్భంలో ఒకటి చేసింది నువ్వు ఇప్పుడు చెప్పగలవా? మళ్ళీ నీకు ఎందుకు వేయాలి జిల్లా ప్రజలు ఓటు? అదే కదా మనం అడగాలి. మీ అన్నలో ఎవరెవరికి వెళ్ళినా అదే అడగండి. ఎందుకు వేయాలి నీకు ఓటు? చంద్రబాబు ఎందుకు వెళ్ళి ఆయన తరఫున పోటీ చేసిన వాళ్ళు మాత్రం ఎందుకు వేయాలి చెప్పుకోవడానికి లేదు అతనికి. ఎలా అయిందంటే నేను అభివృద్ధి చేశాను, ఈ అభివృద్ధి చేయాలి అని చెప్పేస్తే నువ్వు అభివృద్ధి చేసినట్ట? నువ్వు చేస్తే చెప్పు, ఏం చేసావు చెప్పు. ఇవాళ జాతీయ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఏ రాష్ట్రంతో పెర్ఫార్మెన్స్ ఏంటి, ఆ పరిపాలనలో ఆ రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉందన్నది అంచనా వేస్తారు. వేస్తే ఎలా ఉన్నాయంటే అందులో ఉన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కానీ భారత ప్రభుత్వం చేత నిర్వహిస్తున్న సంస్థలు కానీ ఒక ప్రభుత్వం తాలూకా దీన్ని అభివృద్ధి సూచనల్ని ఇండికేటర్స్ అంటారు. ఆ ఇండికేటర్స్ ప్రకటిస్తుంటారు ప్రతి సంవత్సరం. ప్రతి రాష్ట్రానికి ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఇస్తారు.